నాకు నైట్ పడుకోనియ్యకుండా చేసిన, అలాగే నాకు నచ్చిన కొన్ని బెస్ట్ హారర్ మూవీస్ చెప్తాను. మీరు తప్పకుండా చూడండి. ఇందులో ఫస్ట్ మూవీ వచ్చేసి 'మసూదా'. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ని తీసుకొని ఈ మూవీనైతే తీశారు. మాక్సిమం ఈ 'మసూదా' మూవీని అందరూ చూసే ఉంటారు. ఆ మూవీలో ఉన్న ఇంటర్వెల్ సీన్ ఏ మూవీలో మనకైతే లేదు. ఆ ఇంటర్వెల్ సీన్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది, నిద్రపోకుండా చేసింది. ఈ మూవీ ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇందులో సెకండ్ హారర్ మూవీ వచ్చేసి 'విరూపాక్ష'. ఇది సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్ అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఇంతవరకు ఏ మూవీలో చూసి ఉండం. ఈ మూవీలో హీరోయిన్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఇందులో నెక్స్ట్ హారర్ మూవీ వచ్చేసి 'సిద్ధార్థ గృహం' మూవీ. ఈ మూవీ యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ చాలా డిస్టర్బ్ చేస్తుంది మూవీ చూసిన వాళ్ళని. కొన్ని విజువల్స్ అయితే చాలా భయంకరంగా ఉంటాయి ఈ మూవీలో. సిద్ధార్థ్ ఫ్యామిలీ ఎప్పుడైతే ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతారో అప్పటి నుంచే మనకి హారర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో సిద్ధార్థ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈ మూవీ యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇందులో నెక్స్ట్ హారర్ మూవీ వచ్చేసి అజయ్ దేవగన్ 'సైతాన్'. ఈ మూవీకి మాధవన్ క్యారెక్టర్ లేకపోయి ఉంటే ఇంత బజ్ అయితే వచ్చేది కాదు ఈ మూవీ గురించి. మాధవన్ కి ఇచ్చిన రోల్ లో మాధవన్ అయితే పర్ఫార్మెన్స్ ఇరగదీశాడని చెప్పుకోవచ్చు. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్రెడీ మనకి టైటిల్ లోనే ఉంది 'సైతాన్' అని. సో అజయ్ దేవగన్ వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇంట్లోకి ఎంటర్ అయ్యాక ఒక గెస్ట్ లాగా మాధవన్ అయితే ఎంట్రీ అయితే ఇస్తాడు. మాధవన్ వీళ్ళ ఇంట్లోకి వచ్చాక వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేదే మిగతా మూవీ. ఈ మూవీ గురించి మాక్సిమం ఎవరికి తెలుసుండదు. ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే ఈ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. నెక్స్ట్ లాస్ట్ హారర్ మూవీ వచ్చేసి నా బెస్ట్ అని చెప్తా ఇదైతే. ఈ మూవీ ఇండోనేషియా హారర్ మూవీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి పబ్లిక్ గులా. ఇంతకీ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఒక పాత షుగర్ ఫ్యాక్టరీలోకి వర్కర్స్ ని తీసుకొని వెళ్తారు. కానీ ఆ వర్కర్స్ ని అయితే ఉంచుతారు. ఆ తర్వాత కొన్ని వింత వింత సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి ఆ షుగర్ ఫ్యాక్టరీ. ఆ షుగర్ ఫ్యాక్టరీలో ఇంతకీ ఏముంది అని మిగతా మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో చాలా భయంకరమైన విజువల్స్ అయితే ఉన్నాయి. సో దయ్యం సినిమాలు అంటే భయపడే వాళ్ళు ఈ మూవీకి అయితే దూరంగా ఉంటారు. ఈ వీడియో ఇంతే గైస్. నాకు నచ్చిన అలాగే నన్ను భయపెట్టిన ద బెస్ట్ హారర్ మూవీస్. ఈ వీడియోలో ఏ మూవీస్ మీరు చూసారు, అలాగే ఏ మూవీస్ మీకు నచ్చాయో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో ద బెస్ట్ మూవీస్ రికమెండేషన్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.